హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. సో పొద్దున్నే అసలు ఏంది గంగవ్వ అందరూ లేపేస్తూ ఉంది. హైలైట్ ఏంటంటే మణికంఠతో మాట్లాడేటప్పుడు హైలైట్ ఉంటుంది అనమాట. అండ్ గంగవ్వకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 4th సీజన్లో కానీ ఇప్పుడు కానీ ఆమె ఎవరి మీదైనా పంచలేయచ్చు. బట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు తిరిగి ఆమెను ఏం అనకూడదు, కామెడీగా మాట్లాడాలి. తిరిగి ఆమెను తిట్టినా హర్ట్ చేసేలాగా మాట్లాడినా జనాలు నెగిటివ్ అయిపోతారు. అండ్ గంగవ్వ దగ్గర కూడా నెగిటివ్ అవుతారు. గంగవ్వ మనసులో పెట్టేసుకుంటుంది. 4th సీజన్లో చాలా బాగా చూశాను నేను ఆ విషయం. సో అందుకని మణికంఠతోటి పంచులేస్తూ ఉంటుంది. మణికంఠ ఇంకా మామూలుగా అయితే మణికంఠ రియాక్షన్ వేరేలా ఉంటుంది. బట్ అక్కడ ఉంది గంగవ్వ కాబట్టి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. అయినా కానీ గంగవ్వ అసలు ఆగలనమాట, పంచులు వేస్తూ ఉంటుంది. ఎవరైనా అది కామెడీ రీల్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టాను, విమర్శ కూడా ఉంటుంది, దాంట్లో చూడండి. అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీ ఓటింగ్ అనాలిసిస్, గంగవ్వ మాస్ దుమ్ము దులుపుతుంది గంగవ్వ. నిన్న టాస్క్ ఆడిన విధానం చూసి అందరూ ఫిదా అయిపోయి ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఫిదా ఉంటారు గంగవ్వకి. మా వాళ్ళకి కూడా కదా, ఆమె ఉరకతా ఉంది అంత, మా వాళ్ళకి కూడా కాదు, అంతలా పరిగిస్తూ ఉందంటే ఇంకెవరు. అండ్ నామినేట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు గంగవ్వని ఇప్పుడు అందరు కలిసి గంగవ్వ నామినేట్ చేయాలా. గంగవ్వ నామినేట్ చేసే గంగవ్వ వీక్ ఉంది, గంగవ్వ పరిగెత్తలేదు అన్నారు అనుకో, నిన్న చూసారా మీరు, సరిగ్గా లోపలే ఉన్నారు కదా, సరిగ్గా చూసారా అంటారు జనాలు, బయట ఉన్న జనాలు. సో అందుకని చెప్పి గంగవ్వని మరి పెద్ద ఆవిడ అని చెప్పి ఏదో ఒకటి దాంట్లో చేస్తారేమో కానీ వీక్ గీక్ అని మాత్రం చేయరు. చేస్తే మాత్రం ఇక్కడ బయట ఉన్న ఆడియన్స్ ఒప్పుకోరు కదా. సో మెహబూబ్ని నామినేట్ చేస్తారు స్ట్రాంగ్ అని చెప్పి. అంటే వీళ్ళ క్లాన్ మొత్తం కలిపి ఒక ఇద్దరు నామినేట్ చేయాలి. నైని పావనికి నిన్న వచ్చిన ఏదైతే నామినేషన్ ఇమ్యూనిటీ ఉందో, సో దాంట్లో నుంచి వాళ్ళే ఒకళ్ళు ఇమ్యూన్ అవ్వాలి కాబట్టి, సో వాళ్ళలో ఫస్ట్ నైని పావని ఇమ్యూన్ అయిపోద్ది అనమాట, అమ్మాయిని తీసుకురాకూడదు. ఒకవేళ అమ్మాయిని కూడా నామినేట్ చేయాలి అనుకుని ఓల్డ్ క్లాన్ వాళ్ళు అనుకుంటే ₹1,00,000 మైనస్ అవుతుంది అనమాట. ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ పవర్ ఉంది, ఆ పవర్ని మీరు తీసేయాలి అంటే మీరు ఒక ₹1,00,000 మైనస్ చేసి మరి అమ్మాయి నామినేట్ చేయాల్సి వస్తుంది అంటాడు బిగ్ బాస్. సో అమ్మాయిని ఎవరు నామినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి ఎవరైతే వచ్చారో కొత్తగా వాళ్ళు వీళ్ళని నామినేట్ చేయాలి. నామినేట్ చేసేటప్పుడు హైలైట్ ఏంటంటే రాయల్స్ నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అనమాట. ఎవరినైతే తీసుకురావాలో ఓటింగ్కి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అక్కడ, సింపుల్గా ఒకళ్ళు పంపించడానికి రెడీగా పెట్టారు. వీళ్ళలో ఇద్దరు అనేది లాస్ట్లో చెప్తారు బిగ్ బాస్. సో ఫస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళ నలుగురులో నిఖిల్ని నామినేట్ చేయరు. సో నబిల్ చీఫ్ కాబట్టి మేబీ నబిల్ని నామినేట్ చేయకపోవచ్చు. నిఖిల్ని ఎవరు నామినేట్ చేయరు, ప్రేరణని నామినేట్ చేయరు. సో మణికంఠని చూసి మేబీ ఎవరు నామినేట్ చేయకపోవచ్చు, ఒక తేజ్ ఒకటే నామినేట్ చేశారు. సో ఈ ముగ్గురిని నామినేట్ చేయరు. మిగిలిన 5గురిని ఒకళ్ళు ఆల్రెడీ చీఫ్గా నబిల్ ఉన్నాడు కాబట్టి ఈ నలుగురిని నామినేట్ చేయడానికి ఉంటుంది. ఇంకా మిగిలిన 4 ఖచ్చితంగా నామినేట్ అవుతారు. ఎందుకు వీళ్ళ 4 నామినేట్ చేయరు అంటే ఎస్పెషల్లీ నిఖిల్ కానీ, ప్రేరణని కానీ, నబిల్ని కానీ. సో నబిల్ చీఫ్ అయినా కానీ ఒకళ్ళు నబిల్ని నామినేట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారు. పొరపాటున వీళ్ళు నామినేట్ చేస్తే అరే గేమ్ బాగా ఆడే వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, ఎందుకు ఆడని వాళ్ళు అంతమంది ఉంటే బయట మీరు ఏం చూసి వచ్చారా, ఏం పీకారా అని చెప్పి జనాలు అడిగే అవకాశం ఉంటుంది. సో అందుకని వీళ్ళ జోలికి రాలా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అందుకని యష్మిని తగులుకున్నారు, సీతను తగులుకున్నారు, విష్ణు, పృథ్వీ. సో విష్ణుకి కూడా తక్కువ, యాక్చువల్గా యష్మికి ఎక్కువ పడ్డాయి అనమాట. ఎందుకు యష్మికి ఎక్కువ పడ్డాయంటే మెజారిటీ అందరూ లాస్ట్ వీక్నే డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ యష్మి నెగిటివ్ అయింది. సో 3rd వీక్, 4th వీక్ సోనియాని నామినేట్ చేసి సోనియాని ఢీ కొట్టి సో ఆమె పాజిటివ్లోకి వచ్చింది. మళ్ళీ 5th వీక్ వచ్చేసరికి లైక్ మణికంఠతో చిన్న గొడవలు అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ ప్రేరణ విషయంలో చాలా నెగిటివ్ అయింది. ఆమె సంచాలకుగా తీసుకున్న డెసిషన్స్ అవ్వచ్చు. సో దాన్ని తప్పు పడుతూ ఆమె క్వశ్చన్ చేస్తూ వాళ్ళ గ్రూప్కి ఏదో అన్యాయం చేసేసినట్టు, వాళ్ళ ఒక గ్రూప్గా ఆమె థింక్ చేసి ఫామ్ చేసుకుంటున్నట్టు. హరితేజ్ అదే అంటదిగా, మీ గ్రూప్కి వచ్చేసరికి ఒక డెసిషన్ తీసుకుంటా, వేరే వాళ్ళ గ్రూప్కి అయితే ఇంకొక డెసిషన్ అన్నట్టు చెప్తుంటది. ఇక్కడ యష్మిలో మైనస్ ఏంటంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఓల్డ్ క్లాన్ వాళ్ళని కొత్త క్లాన్ వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకు నామినేట్ చేస్తున్నారు, వీళ్ళు బయట నుంచి చూసి వచ్చింటారు అంటే వీళ్ళ అభిప్రాయమే జనాభిప్రాయం అయి ఉండొచ్చు. సో వీళ్ళని మనం జాగ్రత్తగా గమనించాలి, వాళ్ళు చెప్పేది ఏంటో అర్థం చేసుకోవాలి అని చెప్పి యాక్చువల్గా వీళ్ళు అలా ఆలోచించాలి. బట్ యష్మి అలా ఆలోచించకుండా యష్మి కొంచెం లైక్ ఏదైనా అమ్మకున్న అయితే ఉంటుందో ఆ టెంపర్మెంట్తో ఆలోచిస్తే కష్టం అయిపోద్ది బేసిక్గా. లాస్ట్ టైం కూడా వీళ్ళు సేమ్ 7th సీజన్లో కూడా అర్జున్ చాలా క్లారిటీగా చెప్తాడు అమర్కి. బట్ అమర్కి ఫస్ట్లో అది అర్థం కాదు, తర్వాత అమర్కి అది అర్థమైంది అనమాట. సో ఇప్పుడు కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి వరల్డ్ క్లాన్ వాళ్ళు, అరే ఎందుకు నామినేట్ చేస్తున్నారు ఏంటని. తిరిగి వాళ్ళు వాయిస్ రేస్ చేయడం తప్పలేదు. బట్ ఆ డిబేట్ కాస్త ఆర్గ్యుమెంట్ లాగా తీసుకెళ్తే వాళ్ళకే మైనస్ అయింది. సో వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని వీళ్ళు ఆలోచించగలిగితే వీళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. అది వీళ్ళు మిస్ అవుతున్నారు అనమాట. సో నైని పావని వచ్చేసరికి సీతను నామినేట్ చేస్తుంది, విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియ యాక్చువల్గా లేజీగా ఉంది, నీ చీఫ్ అవ్వాలని గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు
అన్నట్టు నామినేట్ చేస్తుంది. సో నైని పావని నిన్న చెప్పినట్టుగానే సీతని ఆల్రెడీ ఆ అమ్మాయి ఏడుపు అవ్వచ్చు, ఆ ఏడుపు ఎమోషన్ ఫేక్ అని ఇది కొట్టింది గట్టిగా. నైని పావని సీతని కరెక్ట్గా గురి చూసి కొట్టింది, ఆ అమ్మాయి ఫేక్ ఎమోషన్ అని. ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని డిబేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అనేది. అదర్వైజ్ మామూలుగా ఉండదు విషయం. అండ్ నెక్స్ట్ మెహబూబ్ వచ్చి సీతని యష్మిని నామినేట్ చేస్తారు. సేమ్ లాస్ట్ అంటే ఎక్కువగా యష్మిని లాస్ట్ వీక్ మీద నామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నట్టున్నావు అండ్ నీకు ఒక్కసారి తప్పు అనిపిస్తుంది ఒక విషయంలో, మళ్ళీ నీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ తప్పు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇలాంటి విషయాలు చెప్పి యష్మిని లాక్ చేస్తారు, నామినేట్ చేస్తారు. యష్మి దాన్ని తీసుకోవట్లేదు అని చెప్పి క్లియర్గా ఆ ప్రోమోలో చూస్తే అర్థమవుతుంది. సో రోహిణి కూడా విష్ణుని యష్మిని నామినేట్ చేస్తే ఇక్కడ హైలైట్ ఏంటంటే పాపం విష్ణుప్రియ ఎవరైతే ఫ్రెండ్స్ అని అనుకుంటుందో సో వాళ్ళే విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నారు. నామినేట్ చేసి వాళ్ళు చెప్తున్నారు విష్ణుప్రియకి ఆల్రెడీ నిన్న వాళ్ళ సిస్టర్ చెప్పింది. సో వీళ్ళు కూడా చెప్తున్నారు గేమ్ని సీరియస్గా తీసుకొని. ఈ అమ్మాయి అవును నేను సీరియస్గా తీసుకోకుండా ఈ అమ్మాయి ఇంకా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను అది ఇది మాట్లాడింది అనుకోండి, ఎక్కడో మైనస్ అవుతుంది. విష్ణుప్రియ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళు విష్ణుప్రియకి యాక్చువల్గా సపోర్ట్గా నామినేట్ చేస్తున్నారు, ఎవరైతే ఆ నైని పావని అవ్వచ్చు అండ్ రోహిణి అవ్వచ్చు, అది విష్ణుప్రియ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా తేజ వచ్చేసరికి సీతని మనీని నామినేట్ చేస్తారు. సో మణికంఠని మేబీ ఆ ఫుడ్ విషయంలో నామినేట్ చేయొచ్చు అండ్ సీతను కూడా నామినేట్ చేస్తాడు. మిగతా వాళ్ళు పృథ్వీని కూడా నామినేట్ చేస్తారు. సో ఎవరైతే ఉన్నారో మిగిలిన గౌతమ్ అవ్వచ్చు, సో గౌతమ్ పృథ్వీని విష్ణుని నామినేట్ చేస్తాడు. గంగవ్వ కూడా నామినేట్ చేస్తుంది. మరి టీం వాళ్ళు చెప్పారో ఏమో తెలియదు కానీ గంగవ్వ కూడా పృథ్వీ నామినేట్ చేస్తుంది. సో పృథ్వీ, యష్మి, సీత, విష్ణుప్రియ నలుగురు ఓటింగ్లోకి వస్తారు. ఇటుపక్క వీక్లానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి బాటమ్ 2లో ఎవరైతే ఉన్నారో సో లైక్ వీళ్ళు అనుకుంటారో లైక్ వీళ్ళిద్దరూ మనకి డేంజర్ అని అనుకుంటారో లేకుంటే వీళ్ళిద్దరూ ఓటింగ్లోకి వస్తే మన వాళ్ళు సేఫ్ అని వీళ్ళు అనుకుంటారో తెలియదు కానీ సో గంగవ్వని తీసుకొస్తారు, గంగవ్వని మెహబూబ్ని తీసుకొస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి హైలైట్ ఏంటంటే ప్రీ ఓటింగ్ అనాలిసిస్, ఇంకా ఓటింగ్ స్టార్ట్ కాకముందే జస్ట్ పోల్స్ పెడుతుంటారు కదా నార్మల్గా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి. సో దాని పోల్స్ పెడితే గంగవ్వ టాప్లో ఉంది, బాటంలో యష్మి కొన్ని చోట్ల చూపిస్తుంది, సీతను కొన్ని చోట్ల చూపిస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆపరేషన్ సోనియా లాగా ఆపరేషన్ యష్మి. అంటే లైక్ మణికంఠ రాలేదు నామినేషన్స్లోకి, నిఖిల్ నామినేషన్స్లోకి రాలేదు, నబెల్ నామినేషన్స్లోకి రాలేదు. సో ఇప్పుడు మణికంఠ ఫ్యాన్స్ నబెల్ ఫ్యాన్స్ కొంచెం క్లోజ్ ఉన్నారు కాబట్టి లైక్ మణికంఠకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి సో మణికంఠ ఫ్యాన్స్ నబెల్ ఫ్యాన్స్ సీతకేస్తే సో నిఖిల్ ఫ్యాన్స్ కూడా సో యష్మి వల్ల మేబీ నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకొని నిఖిల్ ఫ్యాన్స్ కూడా సీతకేస్తే ఈ మూడు ఫ్యాన్స్ కలిపి సీతకు పడితే కన్సాలిడేట్గా ఓటు పడితే ఆబ్వియస్గా యష్మి బాటంలో ఉంటుంది. లాస్ట్ టైము ఎలా అయితే అందరూ ఆదిత్య గారికి వేసి సోనియాని బయటికి పంపించారో సో ఈసారి కూడా లైక్ విష్ణుప్రియ ఆల్రెడీ మంచి ఓటింగ్ పడుతుంటుంది, పృథ్వీకి కూడా మంచి ఓటింగే పడుతుంటుంది. యష్మి మధ్యలో నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి లాస్ట్ వీక్ యష్మి నామినేషన్లోకి రాలేదు కాబట్టి సో ఖచ్చితంగా యష్మిని బయటికి పంపించాలి అంటే సీతకి ఎక్కువ ఓటింగ్ పడాలి. లీస్ట్ ఎవరున్నారు యష్మి కంటే లేదా యష్మితో పాటు సో ఖచ్చితంగా సీత ఉంటుంది. సో సీతకి ఎక్కువ ఓట్లు పడేలాగా చేస్తే లైక్ నబెల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తిని ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో మణికంఠ ఫ్యాన్స్ వీళ్ళు మ్యూచువల్గా నిఖిల్ ఫ్యాన్స్తో కలిపి సో వీళ్ళందరూ ప్రేరణను కూడా హర్ట్ చేసింది. సో మేబీ ప్రేరణ ఫ్యాన్స్ కూడా ఛాన్స్ తీసుకొని మరి ఇటే వేస్తే సీతకి వేస్తే ఖచ్చితంగా యష్మి బయటకు వెళ్ళొద్ది. లేదు ప్రేరణ ఫ్యాన్స్ అవ్వచ్చు, నిఖిల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సో యష్మికే వేయాలి ఓటు, యష్మి కన్నడ వాళ్ళు లేకుంటే కన్నడ వాళ్ళు లేకపోతే ఆ సీరియల్ వాళ్ళు అని చెప్పి అనుకుని ఉంచాలనుకుంటే ఖచ్చితంగా సీతని గీత దాటిస్తారు ఖచ్చితంగా ఈసారి, తిరగలేదు దాంట్లో. లేదు ఇవన్నీ ఏం కాదు సో నేను చెప్పినట్టు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఓటింగ్ గంగవ్వకు మాస్ ఓటింగ్ పడినా కూడా సో గంగవ్వకి ఎంత మంచి ఓటింగ్ పడినా కానీ సో ఈ క్లాన్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈ క్లాన్ వాళ్ళని బయటకు పంపించడం మనకి మనసు ఒప్పక సో బిగ్ బాస్ ఏమన్నా గంగవ్వని తీసుకొచ్చారు సో జస్ట్ ఒక వీక్ తీసుకొచ్చి పాపం ఆమె ఎక్కువ రోజులు ఉండలేదు అన్న నెపంతో జస్ట్ ఒక వీక్ అని ముందే తీసుకొచ్చి ఆమె నామినేషన్లోకి తీసుకొచ్చేలాగా చేసి ఆమెను బయటికి పంపిస్తారు అంటే ఈ డెసిషన్. ఒకవేళ గంగవ్వని బయటికి పంపిస్తే అది కంప్లీట్లీ బిగ్ బాస్ డెసిషన్. యష్మి ఆర్ సీత బయటకు వెళ్తే అది ఆడియన్స్ డెసిషన్. పృథ్వీ కూడా ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ మారే అవకాశం ఉంటుంది. సో యష్మి మంచిగా ఆడొచ్చు, లేదా పృథ్వీ బాగా ఆడొచ్చు, లేదా పృథ్వీ డల్ అవ్వచ్చు, లేదా సీత సూపర్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో వీళ్ళ ముగ్గురు ఏదైనా జరిగి ఇద్దరు బాటమ్ 2లోకి వస్తే సో మేబీ చూసుకుంటారు బిగ్ బాస్. లేదు వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారంటే సో గంగవ్వని ఒక వీక్ ఉంచి బయటికి పంపొచ్చు. లాస్ట్ వరకు గంగవ్వని ఉంచరు కాబట్టి సో ఒక వీక్ కోసం ఏదో జస్ట్ తుఫాన్ని ఆపడానికో లేకుంటే వరదని ఆపడానికి ఏదో చిన్న అడ్డుకట్ట పెట్టినట్టు పాపం గంగవ్వని తీసుకొచ్చి
ఒక వీక్ అలా ఉంచి పంపిస్తున్నారేమో నేను అనుకుంటున్నా. అలా కాదు, అలా జరగదు అంటే సో ఖచ్చితంగా యష్మి సీత ఇద్దరి మధ్యలో ఒకళ్ళు ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటే మేబీ యష్మిని ఉంచొచ్చు. లాస్ట్ టైం సోనియాని ఎలా ఉంచారో సో సోనియాని ఉంచినట్టు సో యష్మిని కూడా ఉంచొచ్చు, సీతను బయటికి పంపించవచ్చు. మరీ ఈ వీక్లో కంప్లీట్గా యష్మి నెగిటివ్ అయిపోయింది. ఇంకా అసలు నెక్స్ట్ ఇంకా అసలు యష్మి లేదు, అసలు ఇంకా ఛాన్సే లేదు, యష్మి బయటికి వెళ్ళకపోతే మేము ఒప్పుకోము అనే రేంజ్కి కానీ వస్తే యష్మిని బయటికి పంపిస్తారు. కానీ అంటిల్ అన్లెస్ యష్మిని బయటికి పంపించే ఛాన్సెస్ ఏ ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా యష్మి హౌస్కి ఇంపార్టెంట్, బిగ్ బాస్కి ఇంపార్టెంట్. మేబీ చూస్తున్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి అంటే కోపం ఉండొచ్చు, లేకపోతే మణికంఠకు సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళందరూ యష్మి మీద కోపం ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే యష్మి బిగ్ బాస్కి చాలా అవసరం. ప్రజెంట్ 2 క్లాన్లుగా గేమ్ ఆడుతున్నాయి కాబట్టి ఈ క్లాన్లో ఖచ్చితంగా ఒక వాయిస్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉంచే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఛాన్స్. సో సీత ఆబ్వియస్గా సీత మైనస్ ఓటింగ్లో చాలా తక్కువ ఉంది అండ్ సీత కొంచెం డబల్ గేమ్ ఆడుతుంది అండ్ తన ఏడుపు కూడా కొంచెం ఫేక్ అని జనాలు ఆబ్వియస్గా ఒక కన్క్లూజన్కి వచ్చేసారు కాబట్టి సీత విషయంలో. అండ్ సీత కూడా గేమ్ ఆడింది ఏం లేదు. ఫస్ట్ వీక్లో సీత సూపర్ డూపర్ ఆడింది, సెకండ్ వీక్ సీత కిరాక్ సీత అయింది. కానీ ఆ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, నిన్న వచ్చిన 5th వీక్ అంత సీత ఏం కనపలేదు బేసిక్గా. లాస్ట్ 2 వీక్స్ ఆ అమ్మాయి ఎస్పెషల్లీ ఆ చీఫ్ అయిన తర్వాత సో అసలు ఎక్కడ కనిపించింది లేదు, ఆమె గేమ్ ఆడింది లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీక్ సీత ఎంత ఆడినా లాస్ట్ 2 వీక్స్ గేమ్ ఎఫెక్ట్ ఉంటుంది సీత మీద. ఆ నామినేషన్స్లో అవ్వచ్చు, ఆ ఓటింగ్లో అవ్వచ్చు. అండ్ సీతకి ఇండివిజువల్ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సినారియో ఏదైతే ఉందో మణికంఠ ఫ్యాన్స్ అవ్వచ్చు, నవీల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సీతకు ఓట్లు వేసి సీతను పంపించాలని అనుకున్నా బిగ్ బాస్ అక్కడ ఓకే, అదే సీతను ఉంచి యష్మిని పంపించాలనుకున్నా అక్కడ బిగ్ బాస్ డిసైడ్ అవ్వాలి. అక్కడ బిగ్ బాస్ డిసైడ్ అయితే యష్మి బయటకు వెళ్ళొద్ది, లేదా ఆబ్వియస్గా సీతను బయటకు వెళ్ళొద్ది కదా. సో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేదంటే గంగవ్వ నేను చెప్పిన సినారియోని ఓటింగ్ ప్రకారం చూస్తే నేను చెప్పిన సినారియో అసలు 1% కూడా వర్కౌట్ అయ్యాలి. ఎందుకంటే గంగవ్వకు ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంది. సో ఖచ్చితంగా యష్మి అవ్వచ్చు, సీత అవ్వచ్చు, మేబీ పృథ్వీ కూడా. బట్ ఈ క్లాన్కి కొంచెం స్ట్రాంగ్గా ఆల్రెడీ నిఖిల్, నబెల్ ఉన్నారు, మేబీ పృథ్వీ. సో వీళ్ళల్లో ఎక్కడ ఛాన్స్ తీసుకోలేం. బట్ ఎందుకో మనసు కనిపిస్తుంది గంగవ్వనే పంపిస్తారేమో బయటికి, జస్ట్ 1 వీక్ కోసం తీసుకొచ్చారేమో అవ్వని అని అనుకుంటున్నా. వేరే కంటెస్టెంట్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని. లేదు అంటే సీతే నా మనసు కనిపిస్తుంది. మేబీ ఇంకా ఆపరేషన్ సోనియా లాంటిది ఏమన్నా జరిగితే అది బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఆపరేషన్ సోనియాని యాక్చువల్గా బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశాడు. లేకుంటే సోనియాని పంపించాల్సిన అవసరం లేదు. ఆదిత్య గారిని మణికంఠనో లేకుంటే ఆదిత్య గారినో, మణికంఠను కాదులే ఆదిత్య గారిని బయటికి పంపించేసేవాళ్ళు. బట్ ఆపరేషన్ సోనియా అని అనుకుని వాళ్ళు దానికి ఓటేశారు కాబట్టి బిగ్ బాస్ టీము సోనియాని బయటికి పంపించారు. ఫైనల్ కన్క్లూజన్, ఫైనల్ డెసిషన్, ఫైనల్ చాయిస్ బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. మనం ఎన్ని ఓట్లు వేసినా ఏం చేసినా ఇది అర్థం చేసుకోవాలి. మన ఓట్లు అన్నీ ఎక్కడికి పోయినాయంటే బిగ్ బాస్ దగ్గరికి పోయినాయి. బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటాడు ఫైనల్గా, వాళ్ళకి ఎవరు అవసరం లేదనేది. సో దాని ప్రకారమే మనం ముందుకు వెళ్తుండాలి తప్పితే మనం చెప్పింది బిగ్ బాస్ ఎందుకు చేయలేదని మనం క్వశ్చన్ చేయలేం కదా. సో అక్కడ ఏం జరుగుతుంది లోపల మనకు తెలియదు. సో అదన్నమాట సంగతి. ప్రీ ఓటింగ్ అనాలిసిస్లో మాత్రం గంగవ్వ దురుపుతుంది, బాటంలో సీత ఉంది. జై హింద్.